ఈరోజు ఒక అద్భుతమైన కళాఖండాన్ని అయితే మీకు చూపించేస్తారండి. ఎండు చేపలు అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? అందులోనూ మా ఆయనకు మొదటి ప్లేస్ ఇవ్వచ్చు. అంత ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే నేను చేపల్లో ఎంతో టేస్టీగా ఉండే చందువా చేప కూర అయితే ఈరోజు చేయబోతున్నానండి. దానికోసం అయితే ముందుగా చందువా చేపలు క్లీన్ చేసుకొని వేడి నీళ్ళలో వేసేసుకొని చక్కగా నీట్గా అయితే చేత్తో క్లీన్ చేసేసుకుంటున్నానండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసుకొని ముందుగా అయితే ఈ చేపల్లో కొద్దిగా పసుపు వేసి ఆయిల్లో ఈ చేపలు అయితే వేయించేసుకుందామండి. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ కచ్చాపచ్చగా దంచి ఆయిల్లో వేసుకుంటే సూపర్ ఫ్లేవర్ ఉంటుందండి కూర. అలాగే వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేపుకున్న తర్వాత ఈ టమాటాను అయితే నేను ప్యూరీలా చేసుకున్నానండి. మిక్సీలో వేసుకొని ఇలా అయితే కూర మంచి గ్రేవీగా టేస్టీగా ఉంటుంది. అది టమాటా వేసి మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం అలాగే వేసి మగ్గిపోయిన తర్వాత చక్కగా చేపలు అయితే నీట్గా వేసేసుకొని అదే ఏదైతే మిక్సీ జార్లో చేసుకున్నామో కొద్దిగా వాటర్ అయితే పోసుకొని చక్కగా కూర ఉడికించేసుకున్న తర్వాత కూర అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. చక్కగా చూడండి వేడి వేడి అన్నం వేసుకొని చక్కగా చందువా చేప టమాటాతో చేసిన ఇగురు వేసుకొని తింటే ఉంటుందండి. ఇంతకంటే స్వర్గం మరొకటి ఉంటుందా అన్నట్టుగా అనిపించేస్తుంది. టేస్ట్ అయితే ఇరక్కొట్టేసింది. అసలు ముక్క అయితే లేరుగా సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్